ఇక రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కొనే దిక్కు లేకుండా పోయింది. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని రైతులు రోడ్డున పడ్డారు. ఆర్భాటంగా ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనేటోళ్లు లేక కుప్పలుగా ధాన్యం రాసులు పేరుకుపోయాయి. దీంతో అన్నదాతలు ప్రైవేట్ రైస్ మిల్లుల వద్దకు వెళ్లి తక్కువ రేట్లకు తమ పంటను అమ్ముకొని నష్టాల పాలవుతున్నారు. నల్లగొండ జిల్లాలో రైతుల్ని కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 11 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు రైతులు. సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో 50% మేర వరి కోతలు పూర్తి కాగా ధాన్యం మార్కెట్లోకి వస్తోంది. అయినా నేటికి ప్రభుత్వం 20% కూడా కొనుగోలు ప్రారంభించలేదు. దాంతో ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో 30 రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలకు ధాన్యమంతా తడిసి ధాన్యం రాశిలో వర్షార్పణమవుతున్నది. దీంతో విసిగిపోయిన అన్నదాతలు ప్రైవేటు మిల్లుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు సిండికేట్ అయి నానా కుర్రీలు పెడుతూ తక్కువ ధరకు ధాన్యం రైతులు ధాన్యాన్ని కోసి మిల్లర్ కాడికి తీసుకుపోయేసరికల్లా ఇందులో పదునుందని లేకపోతే ఒడ్లు బాగలేవని కింటాలకి దాదాపు ఎంత లేదన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2700, 2800 వచ్చింది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏనాడు కూడా 2300 మించలేదు. రైతులు మిల్లర్లు మొత్తం రైతులు దోసుక తింటున్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాకు 2500 రూపాయల దాకా చెల్లించాల్సి ఉన్న మిల్లర్లు మాత్రం 1800, 1900 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. మంచి నాణ్యమైన ధాన్యానికి కూడా అంతే ధర చెల్లిస్తున్నారు. లేదంటే వెళ్లిపో అంటూ బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు, సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కొనుగోలు జరపకపోవడంతో తాము నిలువునా మోసపోతున్నట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మిల్లర్లకు జిల్లా మంత్రులు వత్తాసు పలుకుతూ అమాయక రైతుల్ని నిండా ముంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి కష్టపడుతున్న రైతుల కష్టాన్ని వారు సొమ్ము చేసుకుంటూ వారికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా కూడా వారి కాడ దోచుకున్న వాడికి దోచుకున్నంత తక్కువ ధరలకు కొని వారికి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మిల్లర్లను ఆగడాలను అలాగే దళార్ల ఆగడాలను కూడా ప్రభుత్వం వారి కట్టాలి. నాణ్యమైన ధాన్యం క్వింటా 3000 దాకా అమ్ముడుపోయే అవకాశం ఉన్నా తేమ, తాలు పేరు చెప్పి మిల్లర్లు రైతుల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖలోని అధికారులు మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో వారి మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రైతుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లర్లను కట్టడి చేయాలని, మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.